ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం ఒక సింపుల్ టాపిక్ నేర్చుకుందాం. ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏం లేదు, ఒక పని ఒకరు గతంలో పూర్తి చేశారు. ఎవరు ఏ పని చేసినా మనం ఏం పెట్టాలి, గతంలో చేసి ఉంటే అది సింపుల్ పాస్ట్ కింద వాడచ్చు. ఇది చాలా ఈజీ. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అది సింపుల్ ప్రజెంట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, గతంలో ఒకరు ఒక పని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అశోక రూల్డ్ ఇండియా లాంగ్ లాంగ్ ఎగో. అశోకుడు మన దేశాన్ని చాలా కాలం క్రితం పరిపాలించాడు. సో మనం అశోకుడు ఏం చేశాడో చెప్తున్నాం. అశోక రూల్డ్ అవర్ కంట్రీ లాంగ్ లాంగ్ ఎగో అంటే ఇండియాని పరిపాలించాడు. ఎప్పుడు? చాలా కాలం క్రితం. దశరథ రూల్డ్ అయోధ్య లాంగ్ లాంగ్ ఎగో. దశరథ రూల్డ్ పరిపాలించాడు. అదే ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. ఇండియా గాట్, మనం గెట్ అనట్లేదు. గెట్ అంటే ఏంటి, వస్తుంది అని. ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947 వచ్చింది. షీ కేమ్ ఇయర్ ఎస్టర్డే, ఆమె ఇక్కడికి వచ్చింది. దే వెంట్ అవుట్ లాస్ట్ నైట్, వాళ్ళు బయటికి వెళ్ళారు. చూడండి ఇక్కడ, ఐ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్, నేను కారు కొన్నాను. నేను కొంటా అంటే ఏంటి, నేను రెగ్యులర్గా కొంటా అంటే ఐ బై ఏ కార్ ఎవ్రీ ఇయర్. అదే మనం దీన్ని పాస్ చేసామనుకోండి, ఐ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ కొంటే, ఎవ్రీ ఇయర్ అంటే ఏంటి, అది రెగ్యులర్, రైట్. ఐ బాట్ ఏ కార్ లాస్ట్ అంటే పని అయిపోయింది, ఇక్కడ నేను కొనేశాను, రైట్. చూడండి, షీ కమ్ ఇయర్ లాస్ట్ నైట్, షీ కేమ్ ఇయర్ లాస్ట్ నైట్, ఆమె రాత్రి ఇక్కడికి వచ్చింది. షీ కమ్స్ ఇయర్ ఎవ్రీ నైట్ అంటే ప్రతి రాత్రి ఇక్కడికి వస్తుంది ఆమె. సో ప్రతి రాత్రి అన్నప్పుడు ఏంటి, షీ కమ్స్ అనాలి. లాస్ట్ నైట్ అన్నప్పుడు ఏంటి, షీ కేమ్ అనాలి. అలాగే ఈ డిడ్ హోంవర్క్ లాస్ట్ సండే, అతను లాస్ట్ సండే హోంవర్క్ చేశాడు, రైట్. ఈ డస్ హోంవర్క్ ఎవ్రీ సండే, తను ప్రతి సండే హోంవర్క్ చేశాడు. ఈ డిడ్ హోంవర్క్. అలాగే దే వెంట్ అవుట్ లాస్ట్ వీక్, వాళ్ళు లాస్ట్ వీక్ బయటికి వెళ్ళారు. దే గో అవుట్ ఎవ్రీ వీక్, వాళ్ళు ఎవ్రీ వీక్ వాళ్ళు బయటికి వెళ్తారు. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, ఇండియాకి ఒకసారి స్వతంత్రం వచ్చింది. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, ఇండియా గేట్స్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అనకూడదు మనం. సో అలాగే మళ్ళీ మళ్ళీ చేసేం వాడాలి, సింపుల్ ప్రజెంట్ వాడాలి. ఒక పని పూర్తయిపోతే ఏం వాడాలి, సింపుల్ పాస్ట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్ అట్ 6 AM అంటే నేను 6కి లెగుస్తాను. నేను లేచాను అంటే ఐ గాట్ అప్ అట్ 6 AM, నేను 6కి లేచాను. ఎప్పుడు? నిన్న, మొన్న, రాత్రి, నిన్న, మొన్న, అంతకుముందు, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, అట్లా. సో అలాగే ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది. షీ గోస్ టు స్కూల్ డైలీ, ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది అంటే షీ గోస్ అంటున్నాం అక్కడ. ఆమె వెళ్ళింది అంటే షీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, నిన్న వెళ్ళింది, మొన్న వెళ్ళింది. షీ వెంట్ టు స్కూల్ డే బిఫోర్ ఎస్టర్డే. లాస్ట్ వీక్ వెళ్ళింది, షీ వెంట్ టు స్కూల్ లాస్ట్ వీక్. లాస్ట్ మంత్ వెళ్ళింది, షీ వెంట్ టు స్కూల్ లాస్ట్ మంత్. సో గోస్ అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే వాడాలి. వెంట అంటే ఏంటి, పూర్తయిపోతే వాడాలి. అలాగే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నిన్న ఉదయించాడు. ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ ఎస్టర్డే, నిన్న ఉదయించాడు. రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి, రెగ్యులర్గా ఉదయిస్తాడు కాబట్టి మనం పాస్ చేయాల్సిన పని ఉండదు. అలాగే ఇక్కడ ఏంటి, రామ్ డ్రింక్స్ కాఫీ, రామ్ కాఫీ తాగుతాడు అంటే రెగ్యులర్గా కాఫీ తాగుతాడని. రామ్ డ్రాంక్ కాఫీ ఎస్టర్డే, నిన్న తాగాడు. పొద్దున్న తాగాడంటే రామ్ డ్రాంక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. సాయంత్రం తాగాడు, రామ్ డ్రాంక్ కాఫీ ఎస్టర్డే ఈవినింగ్, రైట్. అలాగే రవి గిటార్ వాయిస్తాడు, రవి ప్లేస్ గిటార్. వాయించాడు, రవి ప్లేడ్ గిటార్, రైట్. రామ్ స్పీక్స్ వెల్, రామ్ బాగా మాట్లాడతాడు. రామ్ స్పోక్ వెల్, బాగా మాట్లాడాడు. స్పీక్స్ ఏమవుతుంది, స్పోక్స్ కింద మారుతుంది. రాధా సింగ్స్ సాంగ్స్, రాధా పాటలు బాగా పాడుతుంది. రాధా సింగ్స్ వెల్, రాధా సాంగ్ వెల్, పాడింది. దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, వాళ్ళు ఆడతారు, వాళ్ళు ఆడారు. దే ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే అంటే మీరు టైం పెట్టాలి. సింపుల్ పాస్ట్ అంటే ఏం లేదు, మనం ఏం చెప్పాలంటే ఒక పని జరిగినప్పుడు వాళ్ళు చేసిన పని చెప్పి పక్కన ఏం రాయాలి, టైం వాడాలి. అర్థం చేసుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోక మాత్రం మీరు టైం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. టైం అంటే టైం రాయాల్సి ఉంటుంది. నిన్న, మొన్న, అంతకుముందు, 1990, 1947, 2000, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, ఈ వర్డ్స్ వాడాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే ఎప్పుడు అనే డౌట్ మళ్ళీ వస్తుంది. అప్పుడు మనం టైం పెట్టాల్సి ఉంటుంది. అదే సింపుల్ ప్రజెంట్ అనుకోండి, డైలీ అంటే రోజు, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, రైట్, ఎవ్రీ ఈవినింగ్. అదేంటి రెగ్యులర్, యూజువల్లీ, క్యాజువల్లీ, నెక్స్ట్ రేర్లీ, నెవర్, అట్లా వాడాల్సి ఉంటుంది. ఇది సింపుల్ ప్రజెంట్కి అయితే. సింపుల్ పాస్ట్ కంటే ఏంటి, అయిపోయింది కాబట్టి గతంలో టైం చెప్పాలి మనం. పొద్దున, దిస్ మార్నింగ్, ఎస్టర్డే, నిన్న, మొన్న, డే ఫర్ ఎస్టర్డే, రైట్. సో లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్, అది వాడాల్సి ఉంటుంది. సో ఒకరు ఒక పని చేసి ఏం వాడాలి, సింపుల్ పాస్ట్ వాడాలి. ఐ బాట్ ఎ కార్ లాస్ట్ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ కారు కొన్నాను. నేను పొద్దున 6ంటికి లేచాను. ఐ గాట్ అప్ అట్ 6 AM, నేను 7ంటికి బ్రేక్ఫాస్ట్ చేశాను, రైట్. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ అట్ 7, రైట్. వాళ్ళు బయటికి వెళ్ళారు. దే వెంట్ అవుట్, ఎప్పుడు? నిన్న. దే వెంట్ అవుట్ ఎస్టర్డే, రాత్రి వెళ్ళారు. దే వెంట్ అవుట్ లాస్ట్ నైట్. అదే ఇప్పుడైతే చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఐ డింట్ సింగ్, నేను పాడలేదు.
ఐ డోంట్ సింగ్ అంటే ఏంటి? నేను పాడను. ఐ డిడ్ నాట్ సింగ్ అంటే పాడలేదు. షీ డిడ్ నాట్ డ్రింక్ ఆమె తాగలేదు. షీ డజంట్ డ్రింక్ అంటే తాగదు. దే డిడ్ నాట్ ప్లే వాళ్ళు ఆడలేదు. దే డోంట్ ప్లే అంటే ఆడరు. ఈ డజంట్ గో టు స్కూల్ అతను స్కూల్కి వెళ్ళాడు. ఈ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే అతను నిన్న వెళ్ళలేదు. రైట్. దే డిడ్ నాట్ ప్లే ద మ్యాచ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ వాళ్ళు మ్యాచ్ ఆడలేదు. వాళ్ళు మ్యాచ్ ఆడరు. దే డోంట్ ప్లే ద మ్యాచెస్. అలాగే రామ్ డజంట్ గో టు స్కూల్. రామ్ స్కూల్కి వెళ్ళాడు. రామ్ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. రామ్ నిన్న స్కూల్కి వెళ్ళలేదు. రాధా డజంట్ ప్లే ఫుట్బాల్. రాధా ఫుట్బాల్ ఆడదు. రాధా ఫుట్బాల్ ఆడలేదు. రాధా డిడ్ నాట్ ప్లే ఫుట్బాల్. రైట్. దే స్పీక్ ఇంగ్లీష్ వెల్. వాళ్ళు బాగా మాట్లాడతారు. సో వాళ్ళు మాట్లాడారంటే దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. అదే మాట్లాడలేదంటే దే డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. రైట్. ఇక్కడ ఏంటి? దే డిడ్ నాట్ స్పీక్ అంటే మాట్లాడలేదు. దే డిడ్ నాట్ గో వాళ్ళు వెళ్ళలేదు. దే డిడ్ నాట్ కమ్ వాళ్ళు రాలేదు. దే డిడ్ నాట్ సింగ్ వాళ్ళు పాడలేదు. ఈ డిడ్ నాట్ కమ్ అతను రాలేదు. ఈ డిడ్ నాట్ కమ్ హియర్ ఎస్టర్డే అతను నిన్న రాలేదు. చెయ్యలేదు అన్నప్పుడు ఏం వాడాలి? డిడ్ నాట్ పెట్టి వర్బ్ వన్ పెట్టాలి. ఐ డిడ్ నాట్ టీచ్ యూ వెల్. నేను బాగా మీకు చెప్పలేదు. షీ డిడ్ నాట్ కమ్ హియర్ ఎస్టర్డే ఆమె రాలేదు. దే డిడ్ నాట్ గో అవుట్ వాళ్ళు వెళ్ళలేదు. ఈ డిడ్ నాట్ సింగ్ ఎ సాంగ్ అతను పాడలేదు. డాగ్ డిడ్ నాట్ బార్క్ ఇన్ ద మార్నింగ్ కుక్క నిన్న పొద్దున మరగలేదు. సో చేయలేదంటే ఏంటి? డిడ్ నాట్ పెట్టి వర్బ్ వన్ పెట్టండి. డోంట్ డజంట్ అంటే చెయ్యరు అని. డిడ్ నాట్ అంటే ఏంటి? చేయలేదు అని. అది మనం క్వశ్చన్ చేస్తున్నాం. అప్పుడేంటి? డిడ్ యు కమ్ హియర్ మీరు వచ్చారా? డిడ్ షీ గో అవుట్ ఆమె బయటకు వెళ్ళిందా? డిడ్ దే ప్లే వాళ్ళు ఆడారా? అదే మీరు చేస్తారా అంటే డూ యూ గో టు ఆఫీస్ డైలీ మీరు రోజు ఆఫీస్కి వెళ్తారా? డస్ ఈ సింగ్ సాంగ్స్ ఆమె పాటలు పాడుతుందా? డస్ ఈ ప్లే వెల్ అతను బాగా ఆడతాడా? ఇక్కడేంటి? చేశారా? డిడ్ షీ సింగ్ వెల్ ఆమె బాగా పాడిందా? డిడ్ దే ప్లే వెల్ వాళ్ళు బాగా ఆడారా? రైట్. డిడ్ యూ కమ్ ఎస్టర్డే నిన్న మీరు వచ్చారా? డిడ్ షీ విన్ ద మ్యాచ్ ఆమె మ్యాచ్ గెలిచిందా? డిడ్ యూ గో టు ఢిల్లీ ఎస్టర్డే అతను నిన్న ఢిల్లీకి వెళ్ళాడా? డిడ్ యూ రీడ్ వెల్ అతను బాగా చదివాడా? డిడ్ యూ స్టడీ వెల్ అతను బాగా చదివాడా? డిడ్ రైట్ ద ఎగ్జామ్ వెల్ అతను బాగా రాశాడా? ఇక్కడ ఎవరికైనా మనం ఏం వాడుతున్నాం? మీరు డిఫరెన్స్ అర్థం చేసుకున్నారా? అక్కడేంటి? అతడు ఆమె అది ఉంటే డస్ వాడాలి. రైట్. మిగతా వాళ్ళు ఉంటే డూ వాడాలి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డిడ్డే వాడుతున్నాం. ఎవరికైనా ఏం వాడాలి? డిడ్డే వాడాలి. అదే డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా మనం డిడ్డే వాడాలి. ఎలా? డబుల్ హెచ్ క్వశ్చన్స్. వాట్ డస్ షీ డూ డైలీ ఆమె రోజు ఏం చేస్తుంది? నిన్న ఏం చేసింది? వాట్ డిడ్ షీ డూ డైలీ? రైట్. వెన్ డస్ ఈ గెటప్ అతను ఎప్పుడు లెగుస్తాడు? వెన్ డిడ్ ఈ గెటప్ అతను ఎప్పుడు లేచాడు? వే డు ద ప్లే వాళ్ళు ఎక్కడ ఆడతారు? వే డిడ్ ద ప్లే వాళ్ళు ఎక్కడ ఆడారు? రైట్. వై డస్ షీ క్రై ఎవ్రీ డే ఆమె ఎందుకు ఏడుస్తుంది? వై డిడ్ షీ క్రై ఎస్టర్డే ఆమె నిన్నెందుకు ఏడ్చింది? ఊమ్ డస్ షీ లవ్ ఆమె ఎవరిని ప్రేమిస్తుంది? ఊమ్ డిడ్ షీ లవ్ లాస్ట్ ఇయర్ ఆమె ఎవరిని ప్రేమించింది? హౌ మెనీ బుక్స్ డూ యూ టేక్? హౌ మెనీ బుక్స్ డూ యూ రీడ్ ఎవ్రీ మంత్? ప్రతి నెలకు మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారు? హౌ మెనీ బుక్స్ డిడ్ యూ రీడ్ లాస్ట్ మంత్? చూసారా? లాస్ట్ మంత్ అంటున్నాం మనం. రైట్. హౌ మచ్ ఆయిల్ డస్ షీ టేక్ ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్? హౌ మచ్ ఆయిల్ డిడ్ షీ టేక్ లాస్ట్ ఇయర్? ఎంత ఆయిల్ తీసుకుందామే? రైట్. విచ్ సినిమా డూ యూ వాచ్? విచ్ సీరియల్ డూ యూ వాచ్ డైలీ? ఏ సీరియల్ మీరు చూస్తారు? విచ్ సీరియల్ డిడ్ యూ వాచ్ లాస్ట్ నైట్? రాత్రి మీరు ఏ సీరియల్ చూశారు? హూ ప్లేస్ గేమ్స్ ఎవరు ఆడతారు? హూ ప్లేడ్ గేమ్స్ ఎవరు ఆడారు? చూసారా? సో అక్కడ ఏమంటున్నాం మనము? డూ డస్ వాడుతున్నాం. ఇక్కడ డిడ్ వాడుతున్నాం. అవి రెగ్యులర్గా చేస్తే ఏం వాడాలి? వాట్ డస్ షీ డూ డైలీ ఆమె రోజు ఏం చేస్తుంది? చూడండి. వాట్ డిడ్ షీ డూ ఎస్టర్డే? చూడండి తేడా. వాట్ డిడ్ షీ డూ ఎస్టర్డే నిన్న ఆమె ఏం చేసింది? వే డస్ ఈ వర్క్ అతను ఎక్కడ పని చేస్తాడు? వే డిడ్ ఈ వర్క్ లాస్ట్ ఇయర్ అక్కడ అతను ఎక్కడ పని చేశాడు? హౌ డస్ షీ గో టు స్కూల్ ఆమె స్కూల్కి ఎలా వెళ్తుంది? హౌ డిడ్ షీ గో టు స్కూల్ ఎస్టర్డే నిన్న ఎలా వెళ్ళింది? రైట్. ఊమ్ డస్ షీ మీట్ ఎవ్రీ డే ఆమె ఎవరిని కలుస్తారు డైలీ? ఊమ్ డిడ్ షీ మీట్ లాస్ట్ నైట్ ఆమె నిన్న ఎవరిని కలిసింది? డిడ్. రైట్. హూ ప్లేస్ వెల్ ఎవరు బాగా ఆడతారు? హూ ప్లేడ్ వెల్ ఎవరు బాగా ఆడారు? రైట్. విచ్ బుక్ డూ యూ రీడ్ డైలీ ఏ బుక్ మీరు రోజు చదువుతారు? విచ్ బుక్ డిడ్ యూ రీడ్ లాస్ట్ నైట్ ఏ బుక్ మీరు చదివారు? సో మీకు తేడా అర్థమైంది అనుకుంటా. ప్రజెంట్కి సింపుల్ ప్రజెంట్కి సింపుల్ పాస్ట్కి. థ్యాంక్ యూ.